బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వారం రోజులు గడుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆచూకీ గురించి ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఏం జరుగుతోంది? లోపల ఎటువంటి పరిస్థితి ఉంది? ఇవన్నీ మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు ప్లాట్ఫామ్స్లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ కాదు, ఆ విజువల్స్ని కూడా అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. గ్యాస్ కట్టర్లు అలాగే ప్లాస్మా కట్టర్లతో అక్కడ టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ని కట్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు అక్కడ మరిన్ని ఆపరేషన్స్ని వేగవంతం చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, దీంతోపాటు డిఆర్ఎఫ్ వీళ్ళందరూ అక్కడికి చేరుకొని నిన్న రాత్రి నుంచి అంటే దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి ఈ వర్క్స్ని మరింత స్పీడప్ చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు అక్కడ దాదాపుగా క్లియర్ అవుతున్న పరిస్థితి. అంటే ఈ మట్టి బురదను వాళ్ళు కిందకి మెల్లిమెల్లిగా కిందకు తరలించేస్తున్నారు, కిందకి పంపించేస్తున్నారు. దాంతోపాటు లోకో ట్రైన్ ఉంది కదా, మనం సాధారణంగా చిన్న ట్రైన్స్ని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా అటువంటి ఒక చిన్న ట్రైన్ ఉంది. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళేందుకు వచ్చేందుకు ఒక ట్రైన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ట్రైన్ సాయంతో, ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ అనేది తెగిపోయింది, అది పని చేయటం లేదు, దాన్ని పునరుద్ధరించాలంటే సమయం పడుతుంది. ఒకసారి విజువల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా కూడా మట్టి బురద, మట్టి అంటే నీళ్లు బురదతో కలిపి ఉన్న ప్రదేశం. ఇదంతా కూడా ఎక్కడుంది? 14 కిలోమీటర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా 13 అంటే 12:30 నుంచి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి సినారియోలో అక్కడ ఆపరేషన్ జరగాలంటే ఇప్పుడు ప్రధానమైన అడ్డంకి ఏముంది? ఇక్కడ దగ్గరికి వెళ్తున్న కొద్దీ బురద అనేది అడ్డుపడుతోంది. బురదతో పాటు అక్కడ పరిస్థితి చూస్తే కనుక నీరు వస్తోంది, నీటి ఊట వరద ప్రవాహంలో వస్తోంది, వరద కొట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకం కలుగుతోంది. సో ఇటువంటి సినారీ ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇక్కడ వరకు కూడా కొద్దిసేపు మీరు చూడొచ్చు, వాళ్ళు ఏకంగా ప్యాంట్ని అంటే మోకాళ్ళ లోతు వరకు వాళ్ళు ప్యాంట్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఆ సిచ్యువేషన్ మీరు గమనిస్తే కనుక అక్కడ అంతవరకు కూడా వాటర్ ఉండింది. ఇక్కడ ఈ విజువల్ని ఈ విజువల్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. మీరు చూస్తే కనుక బిఫోర్ విజువల్, ఐ రిక్వెస్ట్ బిఫోర్ విజువల్. ఎందుకంటే కనుక మీరు వాళ్ళ ప్యాంట్స్ని ఫోల్డ్ చేసేసారు. అంటే ఇంతవరకు కూడా వాటర్ ఉండింది, వాటరు అలాగే బురదతో పాటు సినారియో డిఫరెంట్గా ఉండింది. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే కనీసం వాళ్ళ కాళ్ళకు కూడా లేదు. అంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇలా నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అంటే దాంట్లో కొట్టుకొచ్చినవి కావచ్చు, బండరాళ్ళు కావచ్చు, దాంతోపాటు బండరాళ్లతో పాటు పెద్ద మెషిన్కి సంబంధించి, ఎందుకంటే మెషిన్ని కట్ చేస్తున్నారు, టన్నెల్ బోర్ మెషిన్ని కట్ చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని టన్నుల బరువు ఉంటుంది, దాదాపుగా కొన్ని వేల కేజీల నిర్మాణ వ్యర్థాలతో పాటు ఈ టీబీఎంకి సంబంధించిన మెషిన్ వ్యర్థాలు కూడా వాటిని మోసుకు వస్తున్నారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేతుల మీద ఇలా దాంతోపాటు బండరాలను కూడా చేతులతో మోసుకుంటూ కొంత దూరం వరకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు అంటే కనుక లోకో ట్రైన్ ఉంది కదా, లోకో ట్రైన్ అక్కడి వరకు వెళ్ళే అవకాశం లేదు. కారణం ఇదే. ఇక్కడ వరకు ఐ రిక్వెస్ట్ ఆ విజువల్ నుంచే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎందుకంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఈ స్థాయిలో ఉండింది, ఇక్కడ వరకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వస్తే ఆ ట్రాక్ మునిగిపోతుంది, దాంతోపాటు లోకో ట్రైన్ కూడా మునిగిపోతుంది. ఈ నేపథ్యంలోని ముందు క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతున్నది తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇలా ఆర్టీవీ స్క్రీన్ మీద మాత్రం మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. విషయస్ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆర్టీవీ మాత్రం మీకు ముందుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మా ప్రతినిధులు అక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్నారు. రాత్రి కూడా ఆర్టీవీ మాత్రమే అక్కడ ఉంది, మీకు ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ చూపించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూస్తే ఇలా ఈ నిర్మాణ వ్యర్థాన్ని భుజాల మీద మోసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. సో మూవ్ ఆన్ విజువల్స్ పీసీఆర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇలా వాళ్ళు మోసుకు వెళ్తున్న పరిస్థితి. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ విజువల్స్ మూవ్ చేయండి, పర్వాలేదు. సో ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి వాళ్ళు మోసుకు వెళుతున్న సందర్భం, మోసుకు వెళ్ళి కొంత దూరం వరకు తీసుకువెళ్ళిన తర్వాత ఆ లోకో
ట్రైన్లో దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్కి సంబంధించి అది పునరుద్ధరించబడలేదు. దాంతోపాటు కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పునరుద్ధరించిన అంటే దాన్ని మళ్ళీ పనిలోకి అది మళ్ళీ పనిచేసేలా ప్రయత్నం చేసినప్పటికీ ఇంత హెవీ మెటీరియల్ టన్నులు ఉంది, దీన్ని మోసుకు వెళ్ళడం కష్టం, అది మళ్ళీ తెగిపోవచ్చు, అది మళ్ళీ ఇబ్బందికర వాతావరణం గురవచ్చు, అది మళ్ళీ తెగిపోతే ప్రమాదం అంటే ప్రమాదం ఇన్ ద సెన్స్ ఇంత చేసిన పని వృధా అయిపోతుంది. అందుకే ఏం చేస్తున్నారు, ఆ లోకో ట్రైన్కి సంబంధించి ఇదిగో ఆ నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా బురదతో పాటు ఆ మట్టిని వాటన్నింటినీ కూడా అక్కడ తీసుకువెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, మరీ ముఖ్యంగా గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్స్కి సంబంధించి ఒక్కసారి విజువల్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదిగోండి అక్కడ ఎస్కవేషన్ కూడా జరుగుతోంది. అదిగో మీరు చూడొచ్చు మట్టిని, మట్టిని కూడా వాళ్ళు అక్కడ ఎస్కవేటర్స్ ద్వారా వాటిని మీరు చూడొచ్చు. అలా వాటిని పూర్తిగా ఆ జేసీబీల సాయంతో ఆ మట్టిని తరలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఉంది అదిగో ఒక్కసారి మీరు చూస్తే ఏ స్థాయిలో బురద పేరుకుపోయిందో మనం చూడొచ్చు. అయితే వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయ్యాయి. 14 కిలోమీటర్ దాదాపుగా 13.8 అంటే 13.8కి పైగా ఉన్న స్పేస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడికి చేరుకోవడం దాదాపుగా 12 అంటే 10 నుంచి 12 వరకు కాస్త కష్టమైనప్పటికీ చేరుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం 300 మీటర్లు, దాంతోపాటు 100 మీటర్లకు సంబంధించి మరి ముఖ్యంగా 40 మీటర్లు చాలా 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 ఆసక్తికరంగా మారుతుంది. అక్కడ ప్రస్తుతం ఇక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ ఇటువంటి సినారియో ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, ప్రస్తుతం ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రస్తుతం మనకంటే అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మనకంట ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, కార్మికులకు సంబంధించి ఆచూకీ విషయంలో ఏమంటున్నారు? సచిన్, ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం 22వ తేదీన జరిగింది. ఈ రోజు 28వ తేదీ, 6 రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా లోపల నిరంతరంగా కూడా రెస్క్యూ పనులు జరుగుతున్నప్పటికీ కూడా లోపల చిక్కుకుపోయినటువంటి ఆ 8 మంది ఆచూకీ ఈ క్షణం వరకు కూడా లభించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళాలంటే అక్కడ పెద్ద ఎత్తున బురద, మట్టి, కొన్ని మెట్రిక్ టన్నుల బురద అక్కడ ఉన్నట్టుగా కూడా లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ సిబ్బంది అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలందరికీ కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారినటువంటి నేపథ్యంలో పూర్తిగా కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి టీబీఎం మిషన్ అక్కడ అడ్డంగా మారిపోయినటువంటి పరిస్థితి. టన్నెల్ లోపలికి వెళ్లకుండా ఆ టీబీఎం మిషన్ అంతా కూడా దాదాపుగా ఒక 60 నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ వరకు కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ టీబీఎం మిషన్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున మట్టి, బురద పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్న కారణంగా టీబీఎం మిషన్ పూర్తిగా ముక్కలుగా కట్ చేసినట్టయితే లోపలికి వెళ్ళేటటువంటి సోర్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ మిషన్ ని కట్ చేసేందుకు ఏదైతే జేపీ కంపెనీ ఏదైతే ఉందో జేపీ కంపెనీకి సంబంధించి కూడా పూర్తిగా అనుమతులు తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి లోపలికి గ్యాస్ కట్టర్ల ద్వారా వెళ్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా. అక్కడ ఉన్నటువంటి ఆ మిషన్ అంతా కూడా ఆ గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసి లోకో ట్రైన్ ఏదైతే ఉందో ఆ లోకో ట్రైన్ లో ఆ కట్టింగ్ చేసినటువంటి విడి పరికరాలన్నింటినీ కూడా ఆ లోకో ట్రైన్ ఆధారంగా బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ అడ్డుగా పేరుకుపోయినటువంటి ఆ మడ్డంతా కూడా ఆ లోకో ట్రైన్లలో చిన్న బకెట్ల మాదిరిగా ఉన్నటువంటి ఆ పరికరాల్లో ఆ మట్టినంతా కూడా దాంట్లో వేసేసి బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. కొంత పనుల్లో మాత్రం పురోగతి ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా చివరి దాకా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి చివరి పాయింట్ 0 పాయింట్ దాకా కూడా ఎవరు వెళ్ళలేనటువంటి నేపథ్యంలో బీఆర్ఓ అధికారులు ఒకసారిగా ఇద్దరు అంటే మనకంట ఇంకా గంటల వ్యవధిలోని వాళ్ళ ఆచూకీ తెలిసే అవకాశం ఉందనుకోవాలా. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా వర్క్స్ స్పీడప్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉందనుకోవాలి మనకంట. అంటే మంత్రులు అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 48 గంటల వ్యవధిలోనే పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ రెస్క్యూ ఆపరేషన్ ను 48 గంటల్లో ఛేదించాలంటూ కూడా పూర్తిగా అధికారులంతా కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నట్టుగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి పగులంతా కూడా టీంల వారీగా విడిపోయి వారంతా కూడా లోపలికి వెళ్ళి రెస్క్యూ పనులు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే అంచనాకు మించిన స్థాయిలో అక్కడంతా కూడా మడ్డు పేరుకుపోయినటువంటి నేపథ్యంలో అక్కడ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా పనిచేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కన్వేయర్ బెల్ట్ టీబీఎం మిషన్ కు అనుసంధానంగా రన్ అవుతుంది. ఏదైతే టీబీఎం మిషన్ రన్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఆ కన్వేయర్ బెల్ట్ కూడా ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ప్రస్తుతానికి ఆ టీబీఎం మిషన్ అంతా కూడా పాడైపోయింది, నీటిలో కొన్ని మీటర్ల వరకు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి టీబీఎం మిషన్ రన్ అయ్యేటటువంటి ఛాన్స్ 0%.
కాబట్టి అక్కడ టీబీఎం మిషన్ రన్ కానప్పుడు ఆటోమేటిక్ గా కన్వేయర్ బెల్ట్ కూడా రన్ కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కన్వేయర్ బెల్ట్ లేని కారణంగా లోకో ట్రైన్ ఆధారంగానే లోపల ఉన్నటువంటి మట్టిని కావచ్చు, బురదను కావచ్చు బయటికి తరలించాలి. కానీ లోకో ట్రైన్ లోపలికి వెళ్ళాలంటే ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ 14 కిలోమీటర్ వరకు చేరుకోవాలంటే 50 నిమిషాల పైచిలకు అంటే దాదాపుగా గంట సమయం పడుతుంది. లోపలికి వెళ్ళేసి అంతా తీసుకొని రావాలంటే కూడా 4 గంటల సమయం ఈజీగా పడుతుంది. కానీ 4 గంటల వ్యవధిలో కూడా ఆ చిన్నపాటి లోకో ట్రైన్ పైన ఎక్కువ మోతాదులో ఆ మట్టి బురదను తీయలేనటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి ఆ బృందాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నాయి. లోపలికి వెళ్తున్న బీఆర్ఓ అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. చివరి పాయింట్ దాకా వెళ్ళారు. చివరి పాయింట్ దాకా వెళ్ళి సిచ్యువేషన్ ని చూసిన తర్వాత ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి, రెస్క్యూ టీంలందరికీ కూడా సూచనలు చేసిన నేపథ్యంలో వారంతా కూడా ముందుకెళ్తున్నారు. మొన్నటిదాకా చివరి పాయింట్ వరకు వెళ్ళలేదు కాబట్టి ఆ చివరి పాయింట్ లో ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. సో ఇప్పుడు వారంతా మనకంటే ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి రెస్క్యూ ఆపరేషన్స్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు. ఆ టీబీఎం మిషన్ కి సంబంధించి కొన్ని వేల టన్నుల ఉంది, వేల టన్నుల టీబీఎం మిషన్ దాని మీద ఎప్పుడైతే కూలిపోయిందో అక్కడే ఇదిగో ఇక్కడే మాట్లాడుకోవడం జరుగుతోంది. ఆ 8 మంది ప్రాణాలకు సంబంధించి శ్రీశైల మల్లన్న నువ్వే కాపాడాలంటూ అక్కడ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా ఆ మిషన్ కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా క్షేమంగా ఉండాలి అంటూ వాళ్ళు కోరుకుంటున్నారు. ఆశలైతే మాత్రం సన్నగిలుతున్నాయంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎక్కడైనా ఆ మిషన్కి సంబంధించి అటువైపు ఎక్కడైనా క్షేమంగా ఉండుంటే బావున్ను అనే మాట వినిపిస్తోంది. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. యనమండగురికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ప్లాస్మా కట్టర్స్, గ్యాస్ కట్టర్స్ దాదాపుగా 17 నుంచి 17 గ్యాస్ కట్టర్స్ అలాగే ప్లాస్మా కట్టర్స్ని అక్కడ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు గ్యాస్ కట్టర్ సాయంతో. దాంతోపాటు మీరు చూడొచ్చు ఒక పక్క వాటర్ ఇక్కడ విజువల్ చూడండి, ఇక్కడ ఏ స్థాయిలో వాటర్ వస్తుందో, వాటర్ లెవెల్కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంత కష్టసాధ్యం అవుతుంది, ఎంత కష్టతరం అవుతుంది ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఓ పక్క వాళ్ళు మిషన్స్ని కట్ చేస్తున్నారు, మరో పక్క నీటి ఓట వస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఆపరేషన్కి సంబంధించి చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కనుక ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఈ మిషన్కి సంబంధించి ఎక్కడైనా దాక్కుని ఉన్నారా, ఎందుకంటే దాక్కుని ఉండడం ఇన్ ద సెన్స్ వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన క్రమంలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు కొట్టుకొచ్చినప్పుడు ఒక ఒడ్డు తగిలినప్పుడు అక్కడ ఉండిపోతూ ఉంటారు. అలా ఏమైనా జరుగుతుందా అంటూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ వెళ్తున్నారు. అంటే ఓ పక్క మెషిన్ని కట్ చేయాలి, మెషిన్ కట్ చేసి అటువైపు వెళ్ళాలి, దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేయాలి. అందరూ కూడా ఒక్కటే కోరుకుంటున్నారు. దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొలిక్కొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా స్పీడప్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ దేశం కూడా ఈరోజు ఎస్ఎల్బీసీ వైపు చూస్తోంది. ఆ 8 ప్రాణాలు కాపాడాలని కోరుకుంటోంది, వేడుకుంటోంది భగవంతుణ్ణి. ఇప్పటికే చాలామంది మరి ముఖ్యంగా ఎస్ఎల్బీసీకి పరిసర ప్రాంతాల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గరగా తీసుకున్నారు ఈ ఘటనని. శ్రీశైలం మల్లన్న ఆ 8 కాపాడవయ్యా అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే గతంలో కూడా ఇటువంటి ఆపరేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక ఆశలు లేవు, వాళ్ళు ఉండే అవకాశాలు లేవు అంటే అటువంటి మాటలు వినిపించిన క్రమంలో కూడా వాళ్ళు సజీవంగా కనిపించిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అది ఉత్తరకాశీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఒక కేవ్లో పిల్లలు థాయ్ కేవ్కి సంబంధించి అక్కడ చిక్కున్న సందర్భంలో కావచ్చు. అటువంటి ఘటనక ఇది చూసినప్పుడు ఆక్సిజన్ అందుతోందా అనే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఆ 8 ప్రాణాలతో ఉంటే బాగుండు అనే అంశానికి సంబంధించి ఒక్కసారి మా ప్రతినిధి మణికంఠ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మణికంఠ, ప్రస్తుతం ఎంత మేరకు పనులు జరిగాయి? ఆ టీబీఎం మిషన్కి సంబంధించి తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా డిస్మాంటిల్ చేయడం విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? గత 2 రోజుల క్రితం వరకు చూసుకున్నట్టయితే కూడా ఈ 2 రోజుల కాలంలో కూడా పనులు చాలా స్పీడప్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ 2 రోజుల క్రితం వరకు కూడా లోపలికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెళ్ళినా కూడా అక్కడంతా కూడా ఒక భయానక వాతావరణం, మోకాళ్ళ లోతు మట్టి బురద అంతా కూడా కూరుకుపోయిన నేపథ్యంలో అదంతా ఒక ఊబిలా మారిపోయినటువంటి నేపథ్యంలో ఎక్కడ కాలు పెడితే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో, ఒకవేళ ఆ టీబీఎం మిషన్ ని ఏమాత్రం కదిలించినా కూడా అక్కడ పేరుకుపోయిన బురద మట్టి నీరంతా
ఎక్కడ కొట్టుకొని తమ పైకి వస్తాయంటూ కూడా కొంత భయాందోళనమైనటువంటి వాతావరణంలో ఉండి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా వారంతా చూడడానికి అంచనా వేయడానికి చాలా సమయం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి అధికారులంతా కూడా చివరి పాయింట్ దాకా వెళ్ళినటువంటి నేపథ్యంలో సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ అర్థం చేసుకున్న తర్వాత ఏ రకంగా మూవ్ కావాలనేటటువంటి సలహాలు సూచనల మేరకు నిన్నటి నుంచి కూడా పనులన్నీ కూడా వేగవంతమయ్యాయి. టీబీఎం మిషన్ ను కట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పనులు చకచకా జరిగిపోతున్నాయని చెప్పవచ్చు. అక్కడ టీబీఎం మిషన్ ను ఏదైతే గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసేందుకు కూడా లోపలికి జనరేటర్ ని కూడా తీసుకెళ్లడం జరిగింది. 500 kVకి చెందిన జనరేటర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీరంతా కూడా ఊటగా వస్తున్న నేపథ్యంలో ఆ నీటిని అంతా కూడా బయటికి పంపింగ్ చేసేందుకు 100 హార్స్ పవర్ స్పీడ్ తో ఉండేటటువంటి మోటార్ ని కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఎప్పటికప్పుడు నీటిని అంతా కూడా డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా నీటి ప్రవాహం పెరుగుతుంది. ఆ నీటి ప్రవాహం కారణంగానే లోపల పనులకు అడ్డంకిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఒక మినీ ఇటాచీని కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆ మినీ ఇటాచీ సాయంతో కొంత మట్టిని ఆ బురదను త్వరగా తోడేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ మినీ ఇటాచీని కూడా లోపలికి తీసుకెళ్లారు. లోపలంతా కూడా పనులు అయితే స్పీడప్ గానే జరుగుతున్నాయి. షిఫ్టుల వారిగా రాత్రి బవళ్ళు రీసెంట్ గా అప్డేట్ అందుతుంది. రైల్వేకి సంబంధించిన బృందం కూడా రంగంలోకి దిగింది అనేది. రైల్వే బృందం ఎంతమంది రంగంలోకి దిగారు, ఎందుకు రైల్వే బృందాన్ని రంగంలోకి దించారు, ఎందుకని అంటే ఇంకొక ట్రాక్ ఏమైనా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఆ గ్యాస్ కటింగ్ మెషిన్ కి సంబంధించి మరి ముఖ్యంగా టీబీఎం మెషిన్ కటింగ్ కి సంబంధించి రైల్వే బృందం సహాయం తీసుకోబోతున్నారా? ఎందుకు రైల్వే బృందాన్ని రంగంలోకి దించింది ప్రభుత్వం? అక్కడ 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ అంతా కూడా దాదాపుగా 13 కిలోమీటర్ల పైచిలకు వరకు ఉంది. కానీ ఈ లోకో ట్రైన్ ఏదైతే ఉందో 12 కిలోమీటర్ల వరకే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోపల జరిగినటువంటి ప్రమాద స్థాయికి లోపల ఉండేటటువంటి ఆ రైల్వే ట్రాక్ అంతా కూడా దెబ్బతినిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి మట్టిని కానీ బురదను కానీ తీసుకొని రావాలంటే ఆ దాదాపుగా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా నానా అవస్థలు పడేటటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా టన్నెల్ లోపల జరుగుతున్నాయి. సో దీనికోసమే మెయిన్ గా ఈ రైల్వే ట్రాక్ పనుల కోసం, అదేవిధంగా ఈ కట్టింగ్ కు సంబంధించి వీరంతా కూడా రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేస్తుంటారు. భారీగా ఉండేటటువంటి చాలా లావైనటువంటి ఇనుప కడ్డీలను కూడా కట్ చేసేటటువంటి ఎక్స్పీరియన్స్ వీరికి ఉంటుంది. కాబట్టి లోపల టన్నింగ్ మిషన్ ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం ఉందో ఆ టీబీఎం కట్టింగ్ కు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా ట్రాక్ అంతా కూడా దెబ్బతినిపోయినటువంటి నేపథ్యంలో ఆ ట్రాక్ మరమ్మతులు, ఇంకొంచెం ట్రాక్ ఎక్కడైతే పూర్తిగా పాడైపోయిందో అక్కడ కొత్త ట్రాక్ నిర్మాణం కోసం కూడా ఈ రైల్వేకి సంబంధించినటువంటి వారిని పిలిపించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటికే సచిన్ అక్కడ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నారు. ఏదైతే ఈ టన్నెల్ కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరికి ఏ రకమైనటువంటి సోర్స్ ఉంటే ఆ రకమైనటువంటి సోర్స్ ఇస్తున్నారు. వారి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ క్యాచ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో లోపల ఉన్న వారిని సురక్షితంగా తీయాలనేటటువంటి ఆశతో ముందుకెళ్తున్నారు. కానీ దాదాపుగా 6 రోజులు గడిచిపోయింది. మట్టంతా కూడా కొన్ని మీటర్ల పొడవున పేరుకుపోయిన నేపథ్యంలో చివరి పాయింట్ వరకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు. కాబట్టి వారంతా కూడా ఆ మట్టిలో ఇరుక్కుపోయారా, లేకపోతే ఈ పెద్దదైనటువంటి టీబీఎం మిషన్ లో ఎక్కడో చోట చాలా చిన్న హోప్ ఎక్కడో చోట ఆ టీబీఎం మిషన్ లో చిన్న స్పేస్ తీసుకొని అక్కడ ఏమన్నా స్పృహ తప్పి పడిపోయి ఉంటారా అనేటటువంటి ఒక చిన్న ఆశతోనే అంతా కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దీనంతటికీ పూర్తిగా క్లారిటీ రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? దీంతో పాటు మరి ముఖ్యంగా ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న అధికారులు కావచ్చు, లేకపోతే రెస్క్యూ బృందం కావచ్చు, ఏమంటున్నారు? సచిన్, అక్కడ ఎగ్జాక్ట్ గా ఈ పాటికి రెస్క్యూ అంతా కూడా కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాటర్ గనక లేకపోయి ఉంటే ఓన్లీ మట్టే మాత్రమే ఉన్నట్టయితే ఈ పాటికి రెస్క్యూ అంతా కంప్లీట్ అయ్యింది. అక్కడ వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో మట్టంతా కూడా బురదగా మారుతున్నటువంటి కారణంగానే ఈ రెస్క్యూ పనులన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ పూర్తిగా ఇప్పుడు టన్నెల్ కు సంబంధించి కావచ్చు, రైల్వేకి సంబంధించి అన్ని రకాల ఎక్స్పర్ట్స్ అంతా కూడా అక్కడ రంగంలోకి దిగారు. 600 మందికి పైచిలకు వారంతా కూడా రెస్క్యూ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. కాబట్టి 2 రోజుల నుంచి పనులు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రానికి ఇదంతా కూడా క్లోజ్ చేయాలనేటటువంటి టార్గెట్ తో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటికే అధికారులంతా కూడా చర్చించుకున్నట్టుగా సమాచారం. రేపు ఈవినింగ్ వరకు కూడా ఆపరేషన్ ముగించాలి. రేపు ఈవినింగ్ వరకు కూడా ఈ ఆపరేషన్ ఛేదించాలి. ఆ 8 మందిని గుర్తించాలనేటటువంటి టార్గెట్ తో ముందుకెళ్తున్నారు. అందుకే పూర్తిగా లోపల కట్టింగ్ పనులు కావచ్చు, ఆ మడ్డు కావచ్చు, అదంతా కూడా బయటికి తరలించే పనులు కావచ్చు వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీరికి కావాల్సిన స్థాయిలో ఎక్విప్మెంట్ లేకపోయినప్పటికీ ఉన్న ఎక్విప్మెంట్ తోనే వారంతా కూడా స్పీడప్ అవుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీకి చెందినటువంటి ఎక్విప్మెంట్ కూడా లోపల ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపల బయట
పూర్తిగా సీసీ కెమెరాలను అమర్చారు సచిన్. ఎందుకంటే లోపల పరిస్థితి ఏ విధంగా ఉందనేది బయట ఉన్నారు చూస్తుండాలి. ఎందుకంటే ఆ మట్టి బురద అంతా కూడా ముందుకు కొట్టుకొచ్చేటటువంటి ప్రమాదం ఉంది. లోపల ఉన్నటువంటి 8 మందిని సురక్షితంగా కాపాడడంతో పాటు లోపలికి వెళ్ళేటటువంటి రెస్క్యూ టీం అంతా కూడా సురక్షితంగానే పనిచేయాలి. లోపలికి వెళ్ళేటటువంటి రెస్క్యూ టీం కు కూడా ప్రమాదం జరగదు కాబట్టి లోపల సీసీ కెమెరాలను అమర్చారు. బయట ఉండేటటువంటి అధికారులంతా కూడా వాచ్ చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుంది అనేది లైవ్ గా చూస్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు లోపల టన్నెల్ లోపలికి సిగ్నల్ వెళ్ళేది కాదు. టన్నెల్ లోపలి వరకు కూడా సిగ్నల్ వచ్చేలా పూర్తిగా అక్కడ నెట్వర్క్ కూడా చేయించారు. ఈ నేపథ్యంలో లోపల జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. దగ్గర నుండి చూస్తూ కూడా ఆ పనులన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు సజీద్, రేపు సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ రోజు పూర్తిగా పనులు స్పీడప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ అంతా కూడా కొలిక్కి వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది సచిన్. రైట్ మనకంటే ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఎవరైనా కనుక ఇప్పుడే కనుక జాయిన్ అయ్యి ఉంటే ఆ విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఆర్టీవీ మాత్రమే మీకు అక్కడ ఏం జరుగుతోంది ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ జరుగుతున్న ఆపరేషన్ మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఎక్కడైనా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నా చిటికలో మేము ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ చోటు చూసుకున్నా, మరీ ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి ఇంట్రెస్టింగ్ కావచ్చు లేకపోతే కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకున్న వెంటనే మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇగో ఈ విజువల్స్ ఒకసారి ఆ హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తుంటే కనుక మట్టి బురద పూర్తిగా అదిగో. అయితే ఇక్కడ ఆ బురదకు సంబంధించి మీరు చూడొచ్చు. ఇదిగో ఇలా బురదను క్లియర్ చేస్తూ ఫస్ట్ ఆ వాటర్ని రిలీజ్ చేసేస్తూ ఉండాలి. అంటే వచ్చిన వాటర్ని వచ్చినట్టు పంపించేస్తూ ఉంటే కనుక, అంటే ఆ డౌన్వర్డ్స్ అంటూ ఉంటాయి కదా, అంటే పల్లానికి కనుక నీరు వెళ్ళిపోతే కాస్త బురద అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. ఈ బురదకి ఏం చేస్తున్నారు, ఇదిగో మీరు చూస్తే ఆ గడ్డపారలు ఉన్నాయి చూసారా, ఆ గడ్డపారలకు సంబంధించి వాటితో ఆ పారల సాయంతో పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బురదని క్లియర్ చేస్తున్నారు. ఎప్పుడైతే పల్లానికి సంబంధించి, ఎందుకంటే నీరు పల్లం వైపు వచ్చే సందర్భంలో కాస్త బురద కూడా కొట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గడ్డపారతో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడ్డపారలతో ఆ పారలతో ఎప్పుడైతే పక్కకు నెడుతూ ఉంటారో, మరి ముఖ్యంగా బురదను, ఆ తర్వాత వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఆపరేషన్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్స్కవేటర్స్ని మరి ముఖ్యంగా జేసీబీలను అక్కడ రంగంలోకి దించిన తర్వాత వాటిని ఎక్స్కవేషన్ చేయడం జరుగుతుంది. అంటే తవ్వడం జరుగుతోంది. పూర్తిగా ఎక్స్కవేషన్ ద్వారా వాటిని మళ్ళీ తీసుకురావడం జరుగుతోంది. దాంతోపాటు ఆ మట్టిని ఆ రాళ్ల వ్యర్థాలకు సంబంధించి, అంటే రాళ్ళు కావచ్చు, నిర్మాణ వ్యర్థాలు కావచ్చు, టన్నుల బరువు ఉంటున్నాయి. మరి ముఖ్యంగా నిన్న ఎక్స్పర్ట్స్ ఆర్టీవీతో మాట్లాడేటప్పుడు ఇదే ప్లాట్ఫామ్ మీద మేము ముందుచ్చే ప్రయత్నం చేశాం. ఎక్స్పర్ట్ ఇక్కడే మాట్లాడారు, ఒకటే చెప్పుకొచ్చారు, టన్నుల బరువు ఉన్న రాళ్ళని కన్వేయర్ బెల్ట్ మీద పంపించే అవకాశాలు ఉండవు. పంపిస్తే కనుక తెగిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలోని వాటిని కొంత దూరం వరకు మోసుకు వెళుతున్నారు. కాబట్టి అక్కడ కాస్త రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆటంకం ఏర్పడుతోంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని రెస్క్యూ ఆపరేషన్స్ మీద అందరూ కూడా ఒక్కటే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా ఊపిరితో ఉండాలి. కనీసం వాళ్ళ ప్రాణాలు మిగిలి ఉండాలి. ఆ దొరికే సందర్భంలో కొన ప్రాణంతో ఉన్నా కాపాడుకుంటాం అంటూ అక్కడ అంబులెన్స్ని సిద్ధం చేశారు. దాంతోపాటు ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కనీసం కొన ప్రాణంతో ఉన్నా వాళ్ళని బతికించేందుకు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా ఉండుంటారు. కనీసం టనెల్ బోర్ మిషన్కి సంబంధించి ఆర్టీవీ కూడా మీకు చూపించింది. టనెల్ బోర్ మిషన్ ఎలా ఉంటుంది గ్రాఫికల్ ప్రజెంటేషన్లో. ఆ మధ్యలో చిన్న స్పేస్లా మనకు కనిపించింది. ఒకవేళ ఆ స్పేస్లో కనుక ఉండుంటే ఇదిగోండి ఆ స్పేస్ మనకు కనిపిస్తోంది. అలాంటి ఖాళీ ప్రదేశాల్లో కనుక ఎక్కడైనా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కూడా ఎక్స్పర్ట్స్. ఇలాంటి ఎక్స్కవేషన్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి కన్స్ట్రక్షన్లో వాళ్ళు నిపుణులు. అలాంటి వాళ్ళు మనకు ముఖ్యం. ఆ 8 సంబంధించి కుటుంబాలు ఈరోజు అక్కడే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర గుండె లవిసేలా రోధిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఆ 8 బయటకు వస్తారని ఆతృతగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గుండె నిండా ఆశలతో, చిన్న నమ్మకంతో వాళ్ళు అక్కడ వేచున్నారు. ఆ చిన్న నమ్మకం నిలవాలని, గెలవాలని కోరుకుందాం. ఆ 8 తిరిగి ప్రాణాలతో వాళ్ళ ఇంటికి చేరాలని కోరుకుందాం. రెస్క్యూ ఆపరేషన్స్ మరింత వేగం పుంజుకొని
వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుందాం.